మా జనాభా ప్రాతిపదిక మీద ఏదైతే మొన్నటి వర్గీకరణ కూడా జరిగిందో ఆ లెక్కన మా జనాభా ప్రాతిపదిక మీద మా సీట్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు మీ మీద అంత పెద్ద ఒత్తిడి వచ్చింది? ఒకటే ఇంట్లో 3 సీట్లు. వెంకటస్వామి ఇంట్లో వివేక్ అన్న, వివేక్ కొడుకు పార్లమెంట్. మరి మీతోడు సచ్చారా ఏమండి? బట్టి విక్రమార్క వాళ్ళ అన్న ఏమండి మిగతా కులాలను చచ్చిపోయా? మరి ఎంత అన్యాయం అండి ఇది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతున్నారు? చేశాను, అప్పుడు కూడా చేశాను, ధర్నా చేశాను. అందులో ఏం లేదు. పార్లమెంటు వ్యవహారంలో అప్పుడు జరిగిన పరిస్థితులలో ఖచ్చితంగా నేను నిలదీశాను, అడిగాను, ధర్నా చేశాను. మరి ఏం చెప్పారు? చెవులకు ఎక్కది కదా సార్. అధికారంలోకి వచ్చినాక ఎవరికి చెవులకు ఎక్కే పద్ధతులలో రావటం లేదు ఎవరు నాయకులు. మాదిగల్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నారు అని మీ ఆలోచన? అంతే, ఓటు బ్యాంక్ కిందనే వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మాదిగల దగ్గరికి 10 రూపాయలు వేస్తే ఓట్లు వేస్తారనే అభిప్రాయంలో ఉన్నారంటే ఎంత చులకన భావం నా జాతిని చూస్తుండ్రో నేను భరించలేనటువంటి పరిస్థితి.